నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 44వ శ్లోకము. ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము అని పిలుస్తారు ఈ అధ్యాయాన్ని. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. సహ ఆ యోగ భ్రష్టుడు అంటే గత జన్మలో యోగ సాధన మధ్యలో ఆగిపోయినవాడు, అవశః అపి ప్రస్తుత జన్మలో లౌకిక విషయాల వైపు ఆకర్షితుడై తన వశంలో తాను లేనప్పటికీ, చూడండి ఎట్లాంటి కండిషన్స్ ఎట్లా ఉన్నా కానీ తన వశంలో తాను లేనప్పటికీ కూడా ఏదో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర అక్కడ తేన ఏవ ఆ పూర్వజన్మకు సంబంధించిన పూర్వ అభ్యాసేన యోగ సాధన యొక్క అలవాటు సంస్కారము చేతనే హ్రియతేహి భగవత్ పదము వైపు నిశ్చయముగా ఆకర్షింపబడతాడు. డెఫినెట్గా అటు వెళ్తాడు, ఏమీ సందేహమేం లేదు. వాడు ఎట్లాంటి తిరుగులు తిరిగినా కానీ ఖచ్చితంగా పూర్వజన్మ సంస్కారం చేత వాడు అటు వెళ్తాడు. యోగస్య యోగమును గూర్చి జిజ్ఞాసు అపి తెలుసుకోవాలనే కుతూహలం కలవాడు కూడా శబ్ద బ్రహ్మ వేదోక్తములైన కామ్య కర్మల ఫలములను అతివర్తతే దాటిపోవుచున్నాడు, అతీతుడవుతున్నాడు. ఆ యోగభ్రష్టుడు లౌకిక భోగాల వలయంలో చిక్కుకొని తన వశంలో తాను లేనప్పటికీ తన పూర్వజన్మ సాధనా సంస్కార బలము చేతనే అతడు అప్రయత్నముగా తిరిగి యోగ మార్గము వైపు లాగబడతాడు. కేవలం యోగ స్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవాడు కూడా వేదాలలో చెప్పబడిన సకామ కర్మల ఫలాలను దాటి ఉన్నత స్థితిని పొందుతాడు. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ సాధకులకు ఎంతో గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. సంస్కారాల యొక్క శక్తి ఎట్లాంటిదో మనకు పరిచయం చేస్తున్నారు ఆయన. మనం చేసే ఏ సత్కర్మ అయినా లేదా ఆధ్యాత్మిక సాధన అయినా ఎట్టి పరిస్థితులలో కూడా అది వృధా పోదు. ఈ జన్మలో సాధన పూర్తి కాకపోయినా ఆ సంస్కారాలు ఆత్మతో పాటే ప్రయాణిస్తాయి. తర్వాతి జన్మలో లౌకిక వాతావరణం మనల్ని ఆకర్షించినప్పటికీ లోపల ఉన్న పూర్వజన్మ సంస్కారాల బలమే మనలను సరైన సమయంలో తిరిగి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. శబ్ద బ్రహ్మను దాటడం, వేదాలలో పేర్కొన్న యజ్ఞయాగాదులు వాటి ద్వారా లభించే స్వర్గసుఖాలు అనిత్యమైనవి. కానీ యోగ మార్గంపై కేవలం ఆసక్తి ఉన్నవాడు కూడా ఈ తాత్కాలిక భోగాల కంటే ఎంతో ఉన్నతమైన శాశ్వత మోక్ష స్థితికి అర్హుడవుతాడు అని ఈ శ్లోకంలో మనకు పరమాత్మ చాలా విస్పష్టంగా సుస్పష్టంగా మనకు అభయమిస్తున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.